Last word I'd like to say on this. Pawan Kalyan గారిది మధ్యన ఓజీ in సినిమా వచ్చింది. I would like to remind my brother Pawan Kalyan. We have a Telangana OG KCR. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన చాలు మాకు. He will take care of us. He will take care of the state and our issues. As supplement. కాబట్టి ప్రాంతీయవాదం ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్ వారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది. ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి గత కొద్ది రోజులుగా పరిణామాలు, ఆ తర్వాత మంత్రుల స్టేట్మెంట్స్, వాటి మీద ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ లొల్లి జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టర్లు ఇవ్వం, తెలంగాణలో ఖచ్చితంగా చట్టం చేస్తామని చెప్తున్నారు. అయితే మీరు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, అది సాధ్యమవుతుందా కోమటిరెడ్డి వ్యాఖ్యలు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఆయన ఒక మంత్రి, ప్రభుత్వంలో భాగస్వామి, సీనియర్ మంత్రి. వారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ మేనిఫెస్టోలో, మీ డిక్లరేషన్లో మీరు హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయవలలో ఏం చెప్పారు? 18% ఎస్సీలకు, షెడ్యూల్డ్ కాస్ట్కి, 12% ఎస్టీలకు కాంట్రాక్ట్లు ఇస్తాము ప్రభుత్వ వర్కులలో అన్నారంటే 30%. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? 42% బీసీలకు ఇస్తామన్నారు మీరు. అంటే 72% కాంట్రాక్ట్లు. మరి మీరు చెప్పిన మాట ప్రకారం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి. నేను వెంకటరెడ్డి గారు నేను కోరుతా ఉన్నా, ఈ 72% కాంట్రాక్ట్లు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా మీరు? 72 పైసలను ఇచ్చారా? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం, ఎవరికి ఇచ్చారండి? మెగా కృష్ణారెడ్డి గారు, పొంగులి